అంచనాలు నిజమయ్యాయి. ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడి వార్తలు నిజమయ్యాయి. ఆమె అధ్యక్ష అభ్యర్థి. అమెరికా ప్రెసిడెంట్ రేస్లో డెమోక్రాట్ల అభ్యర్థిగా రిపబ్లికన్ల ప్రెసిడెంట్ క్యాండిడేట్ ట్రంప్ ను ఢీకొట్టేది కమలా హ్యారిసే. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హ్యారిస్ వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. హ్యారిస్ రేస్లోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ లో కలవరం మొదలైంది. ఎలాగైనా గెలిచేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ట్రంప్. మతం, స్థానికతను బేస్ చేసుకుని ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. మరోవైపు కమలా హ్యారిస్ తో డిబేట్ కు ఓకే చెప్పారు ట్రంప్. అమెరికా అధ్యక్ష రేసులో ఎవరెంత దూరం? ట్రంప్ గెలుపు అవకాశాలు తారుమారయ్యాయా? ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ వైట్ హౌస్ లో అడుగు పెట్టడం ఖాయమేనా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మారుతోన్న సీన్. డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ఖరారు. ట్రంపులో కలవరం, కొత్త టర్న్ తీసుకుంటున్న ప్రచారం. అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే. అందులోనూ అందరూ మాట్లాడుకునేది డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ గురించే. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ట్రంప్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 10 రోజుల కింద వరకు గెలుపు మీద ధీమాతో ఉన్న ట్రంప్ లో ఒక్కసారిగా కలవరం కనిపిస్తోంది. దీంతో కమలా హ్యారిస్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలకు పదును పెట్టారు. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల రేసు రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రోజుకో అప్డేట్, ఉత్కంఠ రేపుతున్న ప్రచారంతో టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాయి యుఎస్ పోల్స్. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయముంది. ఇప్పటికే ప్రచార హోరు, విమర్శల జోరు పీక్ లెవెల్ కు చేరుకుంది. డెమోక్రాట్ల తరపున జో బైడెన్ తప్పుకోవడం, కమలా హ్యారిస్ రేసులోకి రావడం, ఆమె అభ్యర్థి అని తేలిపోవడం చకచకా జరిగిపోయాయి. కమలా హ్యారిస్ ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆసియా అమెరికన్ అయిన హ్యారిస్ ట్రంప్ ను ఢీకొట్టడంలో తగ్గేదలే అంటున్నారు. బైడెన్ తప్పుకున్న తరువాత ఆమె అభ్యర్థి అని అందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో డెమోక్రాట్లకు ప్రత్యామ్నాయం కూడా లేదు. అందుకే 3-4 నేతలు పోటీ పడినా డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు తమ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ కే మద్దతు పలికారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన ఓట్లను వర్చువల్ మీట్ లో సాధించారు కమలా హ్యారిస్. డెమోక్రాట్ల అభ్యర్థిగా అధికారికంగా ఖరారవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కమల తెలిపారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఆమె అమీతుమీ తేల్చుకోనున్నారు. అగ్రరాజ్య చరిత్రలో ఓ భారతీయ అమెరికన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతుండడం ఇదే ఫస్ట్ టైం. బైడెన్ తప్పుకున్న తరువాత కమలా హ్యారిస్ ను ఓడించడం ఈజీ అన్న ట్రంప్ ఎన్నికల రేసును మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కమలా హ్యారిస్ తో ఓపెన్ డిబేట్ కు రెడీ అని ప్రకటించారు. వచ్చే నెలలో వీరిద్దరి మధ్య డిబేట్ జరగనుంది. ఫాక్స్ న్యూస్ సెప్టెంబర్ 4న నిర్వహించే ఈవెంట్ లో కమలా హ్యారిస్ తో డిబేట్ కు ఒప్పుకున్నారు. గతంలో బైడెన్ తో జరిగిన చర్చలోని రూల్స్ అన్ని దీనికి వర్తిస్తాయని ప్రకటించారు. అయితే ఈ డిబేట్ కు, కండిషన్స్ కు హ్యారిస్ అంగీకరించారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కమలా హ్యారిస్, ట్రంప్ మధ్య డిబేట్ జరిగితే ఈసారి ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగనున్న రెండో డిబేట్ కానుంది. కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది రోజు రోజుకు ప్రజాభిప్రాయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అది ఇంటర్నల్గా డెమోక్రటిక్ విధానాలు ఏమిటి, లేక రిపబ్లికన్ యొక్క విధానాలు ఏమిటి, తర్వాత ఇద్దరు అభ్యర్థిత్వం యొక్క ప్రవర్తన ఏమిటి, తర్వాత అంతర్జాతీయంగా ఏ ఏ దేశాల ఎడల ఏ విధానాలు అనుసరిస్తారు, డెమోక్రటిక్ విధానాలు ఏమిటి లేదా రిపబ్లిక్ విధానాలు ఏమిటి, ఇటువంటి వాటిని బట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. రోజు రోజుకు పాపులారిటీలో తేడా వస్తుంది. ఇక ఎన్నికల ప్రచార సభల్లో కమలా హ్యారిస్ పై నోరు పారేసుకుంటున్నారు ట్రంప్. ఆమె భారతీయురాలా, నల్ల జాతీయురాలా అంటూ ప్రశ్నించారు. ఆమె ఎప్పుడూ భారతీయ వారసత్వానికి చెందిన వారేనని, ఆమె నల్ల జాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఈ విమర్శలు కాంట్రవర్సీకి దారితీశాయి. తన జాతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు హ్యారిస్ ధీటుగా బదులిచ్చారు. మళ్లీ మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ హ్యారిస్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా అంటేనే వరల్డ్ టాప్ మోస్ట్ కంట్రీ.
ఆ దేశంలో ఎన్నికలంటే సంథింగ్ స్పెషల్. అలాంటి అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు కమలా హారిస్. ఎన్నో అవమానాలు, అణిచివేతలను దాటి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు అధ్యక్ష బరిలో నిలిచి ఒక్కసారిగా ఎన్నికల రేసునే మార్చేశారు లేడీ పొలిటికల్ స్టార్. ట్రంప్ లాంటి ఓ మోనార్క్ లీడర్ ను ఎదుర్కోవడంలో ఎక్కడా తగ్గటం లేదు. అమెరికా హిస్టరీలోనే ఇప్పటి వరకు మహిళలు అధ్యక్ష పీఠంలో కూర్చోలేదు. అందుకే ఈసారి కమలా గెలవాలని, తొలి ఆసియా అమెరికన్ అధ్యక్షురాలిగా గెలిచి చరిత్ర సృష్టించాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అసలు కమలా ముందున్న సవాళ్లేంటి? ట్రంప్ ను ఢీకొట్టి గెలిచే సత్తా ఆమెలో ఉందా? ఎన్నో అవమానాలు, మరెన్నో అణచివేతలు. తక్కువ కాలంలోనే అధ్యక్ష రేసుకు ఎదిగిన కమల. అధ్యక్ష రేసులో కమలా ముందున్న సవాళ్లేంటి? కమలా హారిస్ సాఫ్ట్ లీడర్. ఆమె నాన్ కాంట్రవర్షియల్ కూడా. ట్రంప్ బిహేవియర్ హార్ష్. అతను మోనార్క్. ట్రంప్ ఎత్తులు, రాజకీయ వ్యూహాలకు అంతే ఉండదు. అలాంటి టాప్ లీడర్ ను ఢీ కొడుతున్నారు కమలా హారిస్. ప్రజాసేవ ద్వారా ఎదిగిన హారిస్ భవిష్యత్ అమెరికా అభివృద్ధిని తన ప్రచారంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ మాత్రం స్థానికతే ఎజెండాగా అమెరికన్లలో సెంటిమెంటును రెచ్చగొట్టి మతం, ప్రాంతీయత ఆధారంగా ఓటర్లను విభజించే కుట్రలు స్టార్ట్ చేశారు. కమలా హారిస్ తల్లి భారత మూలాలున్న వ్యక్తి. తండ్రి కరేబియన్, జమైకా సంతతికి చెందినవాడు. దీన్నే ఇప్పుడు ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది రిపబ్లికన్ పార్టీ. శ్వేత జాతీయుల డామినేషన్ ఎక్కువగా ఉండే అమెరికాలో ఆమె అభ్యర్థిత్వంపై రిపబ్లికన్లు ప్రచారం మొదలుపెట్టారు. అసలు కమలా హారిస్ కు యుఎస్ ను పాలించే అర్హత లేదంటూ గొంతెత్తుతున్నారు డొనాల్డ్ ట్రంప్. కమలా హారిస్ యూదులకు వ్యతిరేకమని, ఆమెకు పిల్లలు లేరని, హారిస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై ఇలా ఏది తోస్తే దాన్ని ఎజెండాగా పెట్టుకుని క్యాంపెయిన్ చేస్తోంది రిపబ్లికన్ పార్టీ. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి వరకు ఎదిగిన కమలా హారిస్ ఎన్నో అవమానాలు, అణచివేతలకు గురయ్యారు. చిన్నతనంలోనే జాత్యహంకార అవమానాలను ఎదుర్కొన్న కమల అప్పటి అనుభవాలను తన ఆత్మకథలో రాసుకున్నారు. తల్లి, తండ్రి ఇద్దరూ అమెరికా మూలాలున్న వ్యక్తులు కాకపోవడంతో ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడే ఆమె జాతీయతపై విమర్శలు వచ్చాయి. హారిస్ చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత తల్లి దగ్గరే పెరిగారు హారిస్. రాజకీయంగా మాత్రం అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగారు కమలా హారిస్. 2011లో పొలిటికల్ అరంగేట్రం చేసిన ఆమె కేవలం 13 ఏళ్లలోనే ప్రెసిడెంట్ గా పోటీ చేసే స్థాయికొచ్చారు. 2011 నుంచి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా, 2017 నుంచి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్ గా పనిచేశారు. తరువాత వైస్ ప్రెసిడెంట్ అయి అమెరికా చరిత్రలో మొట్టమొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలుస్తున్నారు. మీడియాలో కమలా హారిస్ కు పెద్దగా ఎక్స్పోజర్ లేదు. అదే ఆమెకు మైనస్ తప్ప పెద్దగా వ్యతిరేక అంశాలేం లేవు. నాన్ కాంట్రవర్సీ క్యాండిడేట్ కూడా. ట్రంప్ తో ఢీ అంటే ఆమెకు అంత ఈజీ ఏం కాకపోవచ్చు. సేమ్ టైం రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలు కమలాకు సవాల్గా మారాయి. స్థానికత ఆధారంగా ప్రతి దాంట్లో అమెరికన్లకే మేలు జరగాలన్నది ఆ పార్టీ లైన్. అయితే అగ్రరాజ్యం అన్ని వర్గాల నివాస ప్రాంతంగా ఉండాలన్నది డెమోక్రాట్ల లక్ష్యం. ఈ అంశాలతో పాటు లోకల్ సెంటిమెంటును రెచ్చగొట్టి హారిస్ ను, ఆమె జాతీయతను టార్గెట్ చేసి గెలవాలని ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు మద్దతు పెరుగుతూ వస్తోంది. ట్రంప్ గెలుపు అవకాశాలను ఒక్కసారిగా తగ్గించిన హారిస్ తానే బలమైన అభ్యర్థి అని ప్రూవ్ చేసుకున్నారు. సర్వేల్లో ట్రంప్ హారిస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఇప్పుడే కమలా హారిస్ కు ఈ రేంజ్ లో మద్దతు ఉంటే ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితేంటన్నది ట్రంప్ ఆందోళన. అందుకే కమలా హారిస్ పై పర్సనల్ అటాకింగ్ మొదలు పెట్టారు ట్రంప్. వర్గాల వారీగా ఓటర్లలో చీలిక తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారు. అయితే వీటన్నింటినీ దాటి అధ్యక్ష పీఠంలో కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నారు కమలా హారిస్.